విశాఖ జిల్లాలో ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. పోలవరం ఎడమ కాలువ ద్వారా మళ్లించే నీళ్లను పెదపూడి వద్ద నిల్వ చేసేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. 8 మండలాల్లోని 1,30,000 ఎకరాలకు నీళ్లందించేలా 2,500 ఎకరాలను సేకరించి రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తయితే తమకు ఎంతో మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి తొలిదశ ప్రాజెక్టు విశాఖ జిల్లాలోని 1,30,000 ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు సిద్ధం కాబోతోంది. 2018 చివరి నాటికి మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేయడం ద్వారా 1,30,000 ఎకరాలకు కాలువల ద్వారా నీటిని అందించేందుకు సిద్ధం కాబోతోంది. ప్రస్తుతం ఇక్కడ నిర్మించబోయే ప్రాజెక్టు విషయానికి వస్తే మనకు ఎదురుగా కనిపించే కొండ వెనుక ఉన్నటువంటి తాళపాలెం వద్ద సమీపంలో ఉన్నటువంటి జమ్మాదులపాలెం వద్ద ఒక ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. అక్కడికి సుమారు మనకి పోలవరం ఎడమ కాలువ ద్వారా వచ్చే 30 టీఎంసీల నీటిలో నుంచి 10 టీఎంసీల నీటిని ఆ తాళపాలెం వద్ద నిర్మించేటువంటి ఎత్తిపోతల పథకం ద్వారా ఈ కొండ పక్క నుంచి తీసుకువచ్చి ఇక్కడ నిర్మించేటువంటి రిజర్వాయర్లోకి తరలిస్తారు. మొత్తంగా ఇక్కడ 2,500 ఎకరాల భూసేకరణ చేయడం ద్వారా ఈ ప్రాంతంలో మొత్తం దీనికి సంబంధించి నీటిని నిల్వ చేస్తారు. ఇక్కడ నిల్వ చేసేటువంటి నీటిని 10 టీఎంసీల నీటిని కాలువల ద్వారా మొత్తం 1,30,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చే ఏడాది 2018 చివరి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంది. అయితే ఈ కాలువల ద్వారా వెళ్లేటువంటి నీటికి పక్కన ఉన్నటువంటి గ్రామాలకు తాగునీటిని కూడా అందించేటువంటి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇక్కడ నిర్మిస్తున్నారో ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ ఏదైతే ప్రాజెక్టు నిర్మిస్తున్నారో దీనికి ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి నీటితోటి సాగునీటితోటి మీరు ఏ విధమైనటువంటి లబ్ధి పొందే అవకాశం ఉందంటే? మా పురాతకాలం మా పెద్దల తాలూకు ఆశయం ఎప్పుడైనా నీరు వస్తుందా, ఎప్పుడైనా గోదావరి నీరు వస్తుందా అని ఆలోచనని ఈనాటికి నెరవేరింది. మాకు మెరక ఆధారం వర్షాధారం పంటలు పండించుకుంటే ఇప్పుడు అది వస్తే ఎప్పుడూ నిరంతర నీరుతోటి బ్రహ్మాండ సస్యశ్యామలుగా అన్ని పంటలు వరి పొలాలు చెరుకు తోటలు ఇవన్నీ పండించుకుంటాను. మా రైతుల ఆకాంక్ష నాటి వరకు నెరవేరిందని ఈ సుజల స్రవంతి పథకం ద్వారా తెలియజేస్తున్నాం. పొలాలు పండుతాయండి. తర్వాత వరి వేసుకోవడం తినడానికి ఆరాధన ఉంటుంది. దానివల్ల కూలీలు ఏంటి, వరి పండించుకునే వాళ్ళు ఏంటి, తినే వాళ్ళు ఏంటి శుభ్రంగా ఉంటారని ఈ నీళ్ళు వస్తే బాగుంటుందని మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు మెరక ప్రాంతాల్లో వాటర్ ఉండేది కాదు. ఈ సుజల స్రవంతి రావడం వల్ల 2 పంటలు పండించే అవకాశాలు ఉంటాయి. దానివల్ల వరి కూడా ఎక్కువగా పండించుకోవచ్చు 2 విడతల కింద. ఇప్పుడు ఎన్నాళ్ళు వలసలు వెళ్ళిపోయే అవకాశాలు ఉండేవి. ఈ సుజల స్రవంతి వచ్చిన తర్వాత కొద్ది ప్రాజెక్టు వల్ల 2 పంటలు వేసుకోవడానికి అవుతుంది, మిగతా ఇతర పంటలు కూడా చేసుకోవడానికి అవుతుంది. జనాలు కొంత బాగుపడతారని చెప్పేసి ఆశతో అందరం ఉన్నాం. కానండి ప్రాజెక్టులో ఉండిపోయిన రైతుల పరిస్థితి ఏంటని చెప్పేసి అల్లడిగా కొంచెం మాకు బతకడానికి ఏం తెరవలేదు. ఉన్నకాడికి ఆస్తి ప్రాజెక్టులో ఉండిపోతుంది. భూమి ఎక్కడ దున్నించుకొని పండించుకోవాలని మా బెంగతో ఉన్నామండి. మరి గవర్నమెంట్ మమ్మల్ని ఏం చేస్తారో అని ఆలోచనతో ఉన్నామండి. సుజల స్రవంతి తొలిదశ పనుల్లో భాగంగా పెదపూడి రిజర్వాయర్ వద్ద సేకరిస్తున్నటువంటి 2,500 ఎకరాలకు సంబంధించి మెరుగైన పునరావాసం పరిహారం చెల్లిస్తే భూములు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా లబ్ధి పొందేటువంటి దిగువ ప్రాంతాల రైతులు మాత్రం ఈ ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేసి మేలు చేకూర్చాలని కోరుతున్నారు. కెమెరామెన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖ జిల్లా.